ఏంటి? మన పొట్టిజీ ఫోన్ చేశారు. దేనికి? ఈసారి కూడా దివాళీ సెలబ్రేషన్స్ అంట, మన 2 ఫ్యామిలీస్ కలిసి చేసుకుందాం అని చెప్పారు. ఏంటని లాస్ట్ టైం చేసింది మర్చిపోయావా? నేనేం మర్చిపోలేదు. ఆయనతో కలిసి చేసుకున్నాం అనుకో, ఇంట్లో చేసుకుంటామో హాస్పిటల్లో చేసుకుంటామో నాకైతే తెలీదు. కానీ ఏం చెప్పలేం కదా, మరి అడిగారు ఫోన్ ఆయన చేసి. లాస్ట్ టైం దీపావళి చేసుకుందాం అంటే భోగి పండుగ చూపించాడు నాకు. క్రాకర్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ వేసి నిప్పు అంటించేశాడు. అవన్నీ పేలి ఆ పక్కింటి వాళ్ళ మీద, వాళ్ళింటి మీద, వీళ్ళింటి మీద పడ్డాయి. ఇంట్లో దోమలకు పోగేస్తారు చూడు, అలా ఉందో. దీపావళిలాగా లేదు మన పరిస్థితి. నిజమే గాని మరి ఆయన ఆల్రెడీ అన్ని ఫిక్స్ చేసేసుకున్నారు, వచ్చేస్తున్నారు ఇప్పుడు. అమ్మ, ఆయన వస్తున్నాడు అంటేనే నాకు శివరంగా వస్తుంది. అలాంటిది మరి ఏం చేయమంటావు? దీపావళి చేయమంటే ఏదో చేశాడు ఆయన. మొత్తం స్మోకులో మా ఇల్లంతా అలా మబ్బుల్లో కనపడుతున్నట్టు కనపడ్డది బయట వాళ్ళకి. నిజమేలేండి, పొగలో సెలబ్రేట్ చేసుకున్నాం గానీ మరి మర్చిపోతామా? అది ఎన్ని దీపావళి వచ్చినా మర్చిపోలేము అది. మరి వస్తా అంటే వద్దంటానా ఏంటి? అరే రాని, పండగ ఏమంటారో అంటే చూద్దాం. అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. ఒంటికాయ సొంటికాయ లాగా ఇది మీరు నేను చేసుకోలేం కదా. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న సరే రాని, ఈసారి మంచిగా కూర్చుని ఆయనతో కాసేపు మాట్లాడి ఏం చేయాలో చేద్దాం. కానీ ఆయనకి మీరు ఎలా చేస్తారో అలా చేయండి అంటే మనం అయిపోయినట్టే. ఆయన సరే, మనం సరే. చెప్పింది ఏ రోజు విన్నారు బావా? ఈసారి ఇన్నిలా చేద్దాం. వాడు విండండి. అది చూస్తాను కదా. A few moments later. పద పద పద. కదా ఏం చేస్తున్నారు? దీపావళి దీపావళి పదే భయ్యా వచ్చేసాం. వచ్చేసాడు రాడు. ఏ భాష, ఏంటి సడన్ సర్ప్రైజ్ ఇలా వచ్చేసారు? అప్పుడే ఫోన్ కూడా వచ్చేసారు. చేయలేదు? రండి కూర్చోండి. కమాన్ 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 కమాన్. ఏంటి రవి గారు? రండి కూర్చోండి రండి. ఏంటి ఏదో తెచ్చేసారు బాక్స్? క్రాకర్స్. ఏంటి మళ్ళీ క్రాకర్సా? ఏమైంది మరి? లాస్ట్ ఇయర్ గుర్తుందా? ఉడియమ్మ సంవత్సరం అయింది అయ్యా. వద్దమ్మా, దాని గురించి ఆలోచించొద్దు. మర్చిపోయేలాగా అన్ని జరిగింది. అయ్యయ్య నేను ఇంకా మర్చిపోలేదంటారు. ఎన్ని దీపావళి వచ్చినా మర్చిపోము మేము. అమ్మో, అది ఇంకా గుర్తుందన్నమాట. అయితే అయినా లాస్ట్ టైం మనం చేసింది మర్చిపోలేదంటే ఆ మాత్రం ఉంటుంది మరి. ఆగండి, ఆగండి, ఆగండి. ఓడి అమ్మ, ఈసారి పక్కా ప్లానింగ్ తో ఉన్నాను. సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు. మాస్ మసాలా మస్తీ కుస్తీ అన్ని. ఇది ఒట్టి ట్రయల్ రేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు, అదిరిపోతావు. చెప్పండి ఏం ప్లాన్ చేసుకున్నారో ముందు అది చెప్పండి. సస్పెన్స్ అయ్యా, చెప్దాం. ఆగండి, ఆగండి. అయ్యో బాబా, నీతో సెలబ్రేషన్స్ కంటే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటది. అబ్బా బాబా, మాట నువ్వే చెప్పాలి. లాస్ట్ టైం ఏం చేసావు గుర్తులేదా నీకు? లాస్ట్ టైం దివాళీకి వడలు చేసావా? నేనేం చేశాను అన్నయ్య? ఈ మాట అంటుంది నువ్వేనా? అవి తిని అందరూ పొట్ల పట్టుకుని వాష్రూమ్ డోర్ కాడ క్యూ నుంచి ఉన్నాం. మీరు అమ్మో, నిజమే 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 బాబు. అది ఎప్పటికీ మర్చిపోలేను నేను. అయ్యో భాష అయిందా? ఆగండి బాబు, ఆగండి. బాబాయ్ వడల లోపల కొత్త 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 కొత్తలు ఆడుతున్నాయి. గమ్మత్ రండి రండి బాబు. ఏంటది? రండి బాబు, రండి రండి రండి. బంగారం, నువ్వు చేసింది మర్చిపోయావమ్మా. నేనేం చేశాను? అందరిలో ఏం చేస్తున్నారు? ఏం చేశాను? నేనేం చేశాను? బలయింది నేనే కదా, నాకే బాగా గుర్తుంది. ఓకే ఓకే, లైట్ అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి చూడండి, పైకి చూడండి. నాయని అయిపోయింది, చూసుకో. ఈయన అయిపోయిందన్నారు. లెట్ స్టార్ట్ దివాళీ సెలబ్రేషన్స్. ఏంటి తేడాగా ప్లగ్? అమ్మ బాబు, ఇవిడేంటి ఇలా డాన్స్ కట్టేస్తుంది? ఏంటి మీరు? గుర్తొచ్చిందా?
వచ్చింది వచ్చింది వచ్చింది. లైన్ మ్యాన్ అన్నాడు ఈయన. లైన్ మ్యాన్ నేనా మరి ఏమన్నా ఉందా? ఏదో మొత్తం చిన్న మిస్టేక్ చేశా. ఏం చేసావు అది చిన్న అన్నీ మిస్టేకా? కాదు. మీ ఆవిడ అంటే మరి డల్ గా ఉంది కదా అని చెప్పి ఒక్కసారి షాక్ ఇస్తే యాక్టివ్ లోకి వస్తుంది కదా, పండగ వైపు వస్తుంది కదా అని. పంపదీసి రీఛార్జ్ చేద్దాం అనుకున్నారా? కాదు ఎగ్జామ్ చేశాను, ఇంకా అయిపోయింది నా పని. షివర్ వచ్చేసింది కరెంట్ మర్చిపోయారండి షాక్ తోని. మీరు ఇలా ఊగుతుంటే కరెంట్ కొట్టమే వచ్చి అప్పుడు దాకా మీరు అవ్వలేదు అది కరెంట్ షాక్. అంటే దివాళీ గుర్తుండాలి, నా వైరింగ్ ని మర్చిపోకూడదని చిన్న జలక్ అంతే. జలకిచ్చారా? ఈ జలక్కల నేను చేస్తే తప్పు మీకే ఆ, నా మీద పడిపోతున్నారు. మావి మాత్రం బాగా గుర్తెట్టుకున్నారు. మళ్ళీ పైగా డైలాగ్, అది కరెంట్ షాక్ కాదే లవ్ షాక్ అది అని. నువ్వా? ఆ, గుర్తుందా? కవరింగ్ కవరింగ్. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇవన్నీ మర్చిపోయారు. మర్చిపోయి నా మీద పడిపోతున్నారు అందరూ కలిసి. అదే కదా. మీరు చేస్తే ఉప్పు, నేను చేస్తే తప్పు. భాష నేను చేసింది ఇంట్లో మన నలుగురికే తెలుసు, మీరు చేసింది పక్క మీద అంతా తెలిసింది. అవునండి, వీళ్ళకి తెలిసింది. అవును. మనం సెలబ్రేట్ చేస్తున్నట్టు తెలియదు కదా అందరికి. గొప్ప ఆయనే. ఫైర్ ఇంజిన్ కూడా వద్దు ఇంకా కాసేపు ఉంటే, రానేమండి అల్ల కూడా చేసుకుందరు. అప్పుడు కానీ మనం తన్నపోదురు. ఈసారి పక్కాగానే ప్లాన్ చేద్దాంలేండి దీపావళి. అవును నిజమే. తొత్తర ఆగట్లేదా? ఎందుకు అలా చూస్తారో మీరు తినండి. అది అడిగితే కట్ చేసి ఇస్తుంది కదా, అలాగే ఆల్రెడీ ఇక్కడ కట్ చేస్తున్నాను. ఆల్రెడీ యాపిల్ ఉన్నాయి తినండి. బనానా కట్ చేయదు కదా అన్నయ్య. ఇంటెలిజెంట్ ఫెలో. భాష ఆగండి, కట్ చేసి ఇస్తుంది. ఎందుకు అలా తినేస్తున్నారు? అదే మనం మొత్తం ఎంత మాట అన్నారు పొట్టిజీ. మీకన్నా ఎక్కువ అన్ని మీకే తినండి. గొంతు గడ్డ పడిపోతుంది. వాటర్ ఇమ్మంటావా బావా? వద్దొద్దు. ఆ, ఎంత ప్రేమో మూడు మీద. మీ అందరికి కుళ్ళు కాదు. సరే గాని త్వరగా ఇక్కడ తాపండి గాని ఈసారి మాత్రం ప్రాపర్ ప్లాన్ తో సెలబ్రేట్ చేసుకుందాం అంటేనే చేసుకుందాం. అర్థమైందా? ప్రాపర్ ప్లాన్ కాదు, మామూలుగా సెట్ చేయలేదు. ఇందులో ఏదైనా చేసి ముందు ముగ్గురు నలుగురు కూర్చొని మాట్లాడదాం, ఇది చేద్దాం ఇది చేద్దాం అని. ఎవరికాలు ఓన్గా చేసేకండి. కాదు ఇక్కడ ఈసారి నలుగురే భోగమంట కాదు. కాదు మామూలు మాట. పొట్టిజీ, నలుగురే కదా కూర్చుని మాట్లాడుతున్నాం. పక్కింటి వాళ్ళని ఆయన తీసుకొచ్చారు. లాస్ట్ టైం ఒకళ్ళనొకళ్ళు అడగకుండానే వెళ్ళి ఆయన అక్కడ వేసారు పెద్ద మంట. ఏమో అందుకే కదా. ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకొస్తారేమో. కాదు అందుకే కదా రంగు మారిపోయింది అప్పటి నుంచి. సరే ఈసారి ప్రాపర్ గా ప్లాన్ చేద్దాం. ఒరిజినల్ కలర్ అండి అయింది. స్వీట్స్ గానీ, లైటింగ్ గానీ, దీపాలు గానీ, ఈసారి అసలు సిసలైన దీపావళి అంటే ఏంటో చూడాలి అందరూ చుట్టుపక్కల. అది అదర కూడా వేద్దాం. ఓకే తీసుకోండి. సరే ముందు తిందాం మొదలు. తినండి. అసలు ఆకలి మీద ఉన్నట్టున్నారు ఈయన. సరే ఇంకేంటైతే బావా, మనం ఇప్పుడు మెయిన్ గా క్రాకర్స్ మీద ఫోకస్ చేయాలి. అవునే నిజమే. భాష చేతి క్రాకర్స్ దొరికినాయా బుమ్ బుమ్ అంటే అన్ని చాలా కష్టం. బ్లాక్ బస్టర్ అయిపోతుంది. బొమ్మ బ్లాక్ బస్టర్, అది మాత్రం నిజం. మనం వచ్చేటప్పటికి ఇలా షాక్ లో ఉన్నారు కదా. అదే అదే అనుకుంటా. బావా, అప్పుడుది లాస్ట్ ఇయర్ వచ్చిపోలేదన్నమాట ఇల్లు. అయితే మనం ఈసారి చూసి షాక్ అయిపోయి వచ్చేటప్పటికి నేను చెప్పింది దీపావళి కదా వాళ్ళు వస్తున్నారని, అప్పుడే గుర్తొచ్చినాయి అన్ని మొత్తం రివీల్ అయినాయి. జుయి 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 అని. అయితే ఈసారి జుయి జుయి చేద్దాం. జమ్ జమ్ చేద్దాం. హ్యాపీ దివాళీ. దానికి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. చూసుకుందాం. సరే చూద్దాం. చూసుకుందాం.